అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ కటాక్షం కోసము ఇంట్లో బీరువాలో పెట్టుకోవాల్సిన కొన్ని వస్తువులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. బీరువాని ఉత్తర దిక్కులో పెట్టినట్లయితే ధన వృద్ధి కలుగుతుంది. అయితే బీరువాను సరైన ప్రాంతంలో పెట్టడం మాత్రమే కాదు. బీరువా లోపల కొన్ని వస్తువులు ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఒక ఎర్రని వస్త్రాన్ని బీరువాలో ఉంచితే ధనం రావటం ఆగిపోతుంది. అందుకే ఎర్రటి వస్త్రాన్ని బీరువాలో ఎప్పుడూ పెట్టకూడదు. తెల్లటి కాటన్ వస్త్రాన్ని బీరువాలో పెట్టుకోవాలి. ఈ వస్త్రం పైన అత్తరు రాసి పెడితే మరింత లాభం ఉంటుంది. కలరా ఉండలు, అత్తరు బీరువాలో వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట గోవిందనామాల పుస్తకము, లక్ష్మీ అష్టోత్తరం ఉన్నట్లయితే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవత ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. బీరువాలో నోట్లు, చిల్లర, బంగారము వేర్వేరుగా పెట్టుకోవాలి. విడివిడిగా దాచిపెట్టుకుంటే లక్ష్మీదేవత అనుగ్రహం కలుగుతుంది. ఒక వెండి లేదా రాగి పాత్రలో పొట్టివేళ్ళు కర్పూరం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనీసము కర్పూరం పెట్టినా సరిపోతుంది. ప్రతిరోజు బీరువా తెరిచి అగరబత్తీలు వెలిగించి చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బీరువా పైన కలువ పువ్వులో కూర్చొని కుడి చేతితో బంగారు నాణేలు వర్షిస్తున్న లక్ష్మీదేవత యొక్క ఫోటో అతికించాలి. బీరువా మీద ఎక్కువ బరువులు పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. బీరువా పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి శుభం లాభం అని రాస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉదయం పూట స్నానం చేయకుండా బీరువా తలుపులు తెరవకూడదు. బీరువాలో ఉన్న డబ్బులు తీసుకోకూడదు. బీరువా కింద ఇనుప వస్తువులను పెట్టకూడదు. చెత్త, దుమ్ము బీరువా కింద చేరకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బీరువా కింద చీపుర్లు పెట్టకూడదు. ఈ వీడియోలో చెప్పిన నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది.